ఆస్మా వారసత్వంగా వస్తుందా అనే దానికి ఆన్సర్ ఏంటంటే డెఫినెట్ గా ఒకవేళ పేరెంట్స్ లో ఆస్మా ఉన్నట్టయితే పిల్లలకి ఆస్మా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ ఒక పేరెంట్ కి అంటే ఫాదర్ లేదా మదర్ లో ఎవరికైనా ఒకరికి ఆస్మా ఉన్నట్టయితే అట్లీస్ట్ 20% ఛాన్సెస్ అయితే ఉన్నాయి పిల్లలు రావడానికి. అదే ఒకవేళ ఇద్దరు పేరెంట్స్ కి మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి ఆస్మా ఉన్నట్టు అయితే పిల్లల్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మోర్ దెన్ 40-50% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆస్మానే కాకుండా ఎలర్జిక్ రైనైటిస్ లేదా ఏ రకమైన ఎలర్జీలు కానీ పేరెంట్స్ లో ఉన్నట్టు అయితే ఆ ఎలర్జీస్ పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో సరే, ఇలాంటి ఆస్మా ఉన్న పేరెంట్స్ కి పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని నివారించడం ఎలా? సో ఆస్మా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్మా అనేది ఒక ఇమ్యునలాజికల్ డిజార్డర్ అన్నమాట. అంటే ఇమ్యూనిటీకి సంబంధించింది. మన బాడీలో ఒక కొన్ని ట్రిగ్గర్స్ అంటే డస్ట్ కానివచ్చు లేదా వెదర్ చేంజెస్ కానివచ్చు, వాటికి మన బాడీ ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది, మన ఇమ్యూనిటీ ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది. సో దాని ద్వారా ఈ ఆస్మా సంబంధిత లక్షణాలు వస్తాయన్నమాట. సో ఆస్మా నివారణ ఎలా చేసుకోవచ్చు అయితే మనం ఇలాంటి ట్రిగ్గర్లకి దూరంగా ఉండడంతో మనం ఆస్మాని నివారించవచ్చు. మనం తరచూ డైలీ చూసే వాటిలో ట్రిగ్గర్స్ ఏంటి అంటే మోస్ట్ కామన్ వీటిని 2 పార్ట్స్ గా మనం డివైడ్ చేయొచ్చు. ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్, అవుట్డోర్ ఎయిర్ పొల్యూటెంట్స్. సో మనం ఇండోర్ అంటే మన ఇంట్లోనే చాలా ఆస్మా ట్రిగ్గర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తరచుగా వాడే పర్ఫ్యూమ్స్ ఉండొచ్చు, మన వంటింట్లో చాలా స్ట్రాంగ్ స్మెల్స్ కానీ అలాంటివి ఉండొచ్చు. అండ్ మనం అగరబత్తీలు కానివ్వండి, ఇలాంటి అండ్ మస్కిటో కాయిల్స్ కానివ్వండి, ఇవి కూడా ఆస్మాని పెంచే ట్రిగ్గర్స్ అన్నమాట. అండ్ ఈ మధ్య మనం తరచుగా చూసేటువంటి పెట్ ఎలర్జీ అంటే ఇంట్లో పెంపుడు జంతువులు డాగ్స్ కానీ క్యాట్స్ కానీ కొంతమంది బర్డ్స్ పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. వీటి ద్వారా కూడా ఆస్మా అనేది ట్రిగ్గర్ అవుతుంటుంది. సో వీటిని మనం అవాయిడ్ చేయడం ద్వారా మనం ఆస్మాని నివారించవచ్చు. నేను ఈ మధ్య ఇంకొక కొన్ని డిఫరెంట్ గా చూసిన కేసుల్లో అయితే మనం ఫ్రీక్వెంట్ గా వాష్రూమ్ లో టాయిలెట్ క్లీనర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. అవి చాలా స్ట్రాంగ్ స్మెల్స్ ఉంటాయి. వాటితో కూడా ఆస్మా అనేది ఎక్కువ అవుతుంటది. సో వీటి అన్నిటిని అవాయిడ్ చేయడం ద్వారా మనం ఆస్మాని నివారించవచ్చు. ఇంకొకటి అవుట్డోర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూటెంట్స్ ద్వారా వచ్చే ఈ పార్టికల్స్ తో కూడా ఆస్మా పెరుగుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఆక్యుపేషనల్ ఆస్మా అంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తుంటామో డైలీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఆక్యుపేషన్ వచ్చేసి టీచర్ అనుకోండి. సో తను టీచింగ్ చేసే క్రమంలో చాక్ పీస్ వాడడం, చాక్ డస్ట్ కి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. అది ఒక ఆక్యుపేషనల్ ఆస్మా అన్నమాట. సో ఆ ట్రిగ్గర్స్ కూడా ఉంటాయి. అండ్ కొంతమందిని మనం చూసినట్టయితే బార్బర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా చాలా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ తో కూడా ఆస్మా వస్తుంటది. అండ్ ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే బయట రెగ్యులర్ గా వర్క్ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్, వాళ్ళు డస్ట్ కి ఎక్స్పోజ్ అవుతుంటారు. సో వాళ్ళకి ఆక్యుపేషన్ రిలేటెడ్ గా వచ్చే ఆస్మాని ఆక్యుపేషనల్ ఆస్మా అంటాం. సో ఇలాంటివి చాలా చాలా రకాలు ఉన్నాయి, చాలా ట్రిగ్గర్స్ ఉన్నాయి. వీటిని అయితే మనం వీటి బారిన పడకుండా చూసుకున్నట్టయితే డెఫినెట్ గా మనం ఆస్మాని నివారించవచ్చు.